దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరకు ప్రభైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. చదవబడిన వాక్య భాగము గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనము చదువుకుని ఉన్నాం. ఈ గలతీయులకు పత్రిక 2వ అధ్యాయము సారాంశంగా మనం చూసినట్లయితే మరి అంతియోక్య సంఘములో ఏర్పడినటువంటి సమస్య నిమిత్తము పౌలు పేతురుతో సహితము మరి వాగ్వాదంకి లేదా ఆర్గ్యుమెంట్కి దిగి మరి దేవుడు ధర్మశాస్త్రాన్ని ముగించి వేశాడు, ధర్మశాస్త్రం ఇంకా పాటించాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని యూదులు కూడా లేదా మరి అన్యులు కానీ యూదులు కానీ ధర్మశాస్త్రానికి లోబడి మరి తమ జీవితాలను దానికి అనుగుణంగా కట్టుకోవాల్సిన అవసరం లేదని పౌలు తెలియపరిచిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఆఖరిలో కొన్ని మంచి మాటలు రాస్తున్నాడు. ఏంటంటే దేవుడు మనందరికీ కృపను అనుగ్రహించాడు, ఆ కృపను మనము నిరర్ధకము చేసుకొనకూడదు అనే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. చాలామంది ఇక్కడ అనుకుంటారు కృపను నిరర్ధకం చేయడం అంటే దేవుడు కృప ఇస్తున్నాడని ఇంకా ఎక్కువగా పాపం చేయడమే కృపను నిరర్ధకం చేయడం అనే ఆ డెఫినేషన్ ఇక్కడ చెప్తూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదండి. ఇక్కడ కాంటెక్స్ట్లో కృపను నిరర్ధకము చేయును అని అపోస్తలుడైన పౌలు చెప్తున్న ఆ మాటకు అర్థం ఏంటంటే దేవుడు తాను యేసుక్రీస్తు ప్రభువారు తాను చేసి ముగించినటువంటి కార్యము ఏదైతే ఉందో అది మన జీవితాలను రక్షించడానికి అది సరిపోయేటువంటిది. దానికి మించింది నేను చేయాల్సింది ఏమీ లేదు. అదే కృప అంటే. నేను ఏమీ చేయకుండానే దేవుడు నా కొరకు సమస్తాన్ని జరిగించి ముగించాడు, చేసి ముగించాడు. ఆయన ముగించిన కార్యమునందు నేను పరిపూర్ణమైన విశ్వాసం మాత్రం ఉంచవలసిన వారమై ఉన్నాం. అది సరిపోదంటూ నేను కూడా ఏదో చేయాలి, నేను కూడా ఏదన్నా పాటించాలి అని ఏదైనా పాటించడానికి ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు పాటించడానికి నేనేమైనా ధర్మశాస్త్రానికి ఉపయోగిస్తే అప్పుడు నేనేం చేసినట్టంటే దేవుడిచ్చిన కృపను నిరర్ధకము చేసినట్టు వాడు నగుదును. కాబట్టి నేను దేవుని కృపను నిరర్ధకం చేయను, ఆయన ముగించిన పని మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచుతున్నాను. ఇక ధర్మశాస్త్రముకు నా మీద ఏలుబడి లేదు అనే విషయాన్ని నొక్కి చెప్తా ఉన్నాడు ప్రియులరా 21వ వచనంలో. అదే వచనంలో ఆఖరి భాగంలో చెప్తున్నాడు, నీతి గనక ధర్మశాస్త్ర సంబంధమైన మూలమైనదైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోవడము నిష్ప్రయోజనమే. ధర్మశాస్త్రము గలక ఒకవేళ నీతి గనక వస్తే ధర్మశాస్త్రం నుండి, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు పాటించడం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడు అవుతున్నాడు అని అంటే క్రీస్తు వచ్చి మనుషులందరి కొరకు తన ప్రాణమును పెట్టాల్సినటువంటి అవసరత లేదు. అది ప్రాణం పెట్టడం కూడా నిష్ప్రయోజనమే, వేస్ట్ అనే మాట రాస్తున్నాడు. కాబట్టి నీతి అనేటువంటిది ధర్మశాస్త్రము వలన ఎంత మాత్రం రావట్లేదు. కాబట్టి ఆ నీతిమంతులుగా మనల్ని తీర్చడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చి మన పాప శిక్షను భరించి ఆయన తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. కాబట్టి మనము నీతిమంతులుగా మరి తీర్చబడి ఉన్నాం ప్రియులరా. 3వ అధ్యాయము ఈ విధంగా మొదలు అవుతూ ఉంది. ఏంటి ఈ 3వ అధ్యాయము అంతయు కూడా దేనికంటే మరలా దీన్నే మరి ఇంకా ఎలాబరేట్ చేసి మాట్లాడుతున్నాడు. ఒకే విషయము 3వ అధ్యాయం అంతా కూడా అనేక రకాలైనటువంటి పాత నిబంధన నుంచి కొన్ని కొటేషన్లు కూడా తీసుకుని వచ్చి పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ దేని విషయం అంటే ధర్మశాస్త్రము వల్ల ఏ ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడలేదు. నీతి అనేటువంటిది విశ్వాసం మూలంగానే నీతి వస్తుంది అని అనడానికి మరి ఒక అధ్యాయమును కూడా అతను మరి తీసుకుని వచ్చాడు. ఆ అధ్యాయంలో ఈ విధంగా ప్రారంభిస్తున్నాడు. ఏంటంటే
కొన్ని ప్రశ్నలు వేస్తా వచ్చి ఉన్నాడు. మీరు గమనిస్తే ఆ భాగంలో మనం చూడగలుగుతాం. ఏంటనే ప్రశ్నలంటే, మిమ్మల్ని ఎవరు భయపెట్టారు అనేటువంటిది ఒక ప్రశ్న. తర్వాత సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు మీకు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా! ఇది మాత్రమే మీ వలన తెలుసుకొన కోరుచున్నాను. అదేంటంటే మీరు ఆత్మను ఎలా పొందారు? ధర్మశాస్త్రాన్ని పాటించడం వలన మీరు పరిశుద్ధాత్మను పొందారా? లేదా క్రీస్తు యేసు సంబంధించినటువంటి వార్తను విని విశ్వసించుట ద్వారా ఆత్మను పొందారా అని ప్రశ్నేస్తా ఉన్నాడు. మీరింత అవివేకులైపోయారా అని ప్రశ్నిస్తూ, మొదట మీరు ఆత్మానుసారంగా మీరు ఆరంభించి, ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులు అవడానికి ట్రై చేస్తున్నారా అనే ప్రశ్న వేస్తున్నాడు. అంతేకాదు, వ్యర్థంగానే ఇన్ని కష్టాలు మీరు అనుభవించారా అని, అది నిజంగా వ్యర్థమగునా? ఆత్మ మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలంగానా, లేక విశ్వాసముతో వినుట వలన దేవుడు ఈ కార్యములు మీ మధ్యన పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నాడా అని కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ పౌలు రైజ్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. అయితే వీటన్నిటికీ జవాబులు ఇచ్చుకుంటా వస్తూ ఉన్నాడు రాన్న ఆ ప్యాసేజ్ అంతటిలో. అవన్నిటిని కూడా మనము ఈ 3వ అధ్యాయంలో ధ్యానం చేయబోతా ఉన్నాం ప్రియులారా. కాబట్టి గలతీలు కానీ, అనగా అన్యులు కానీ, యూద క్రైస్తవులు కానీ విశ్వాసము ద్వారా మాత్రమే దేవునితో సమాధానపరచబడతారు అనేటువంటిది అవుట్లైన్లో చూస్తే మొదటి 14 వచనాలు కూడా ఇదే విషయాన్ని తెలియపరుస్తూ ఉంది. మొదటి 14 వచనాలు కూడా ఏంటంటే, ఒక వ్యక్తి దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలంటే అది విశ్వాసము ద్వారా మాత్రమే సంబంధాన్ని కలిగి ఉండగలుగుతాడు. తర్వాత మరి 15వ వచనం నుండి 25వ వచనం వరకు మనం చూసినట్లయితే, వాగ్దానము మరియు ధర్మశాస్త్రం యొక్క స్వారూప్యత. ధర్మశాస్త్ర దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకు. ఆ అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానములు మరి రాన్న మరొక నిబంధన తీసుకుని రాబడింది కదా, మోషే నిబంధన. దాని యొక్క స్వారూప్యత, ఈ రెండిట్లకి మధ్య ఉన్నటువంటి తేడాను రాన్న వచనాల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం మనం చూస్తాం. ఆఖరిలో ఈ మాట ఒకటి రాస్తున్నాడు, ఏంటంటే, ఏ వ్యక్తి అయినా సరే, అతడు స్త్రీ అనే కానీ, పురుషుడనే కానీ, యూదుడని కానీ, గ్రీకు దేశస్థుడని కానీ, దాసుడని కానీ, స్వతంత్రుడని కానీ, మరి ఎవడైనా సరే, మరి ఒక వ్యక్తి క్రీస్తు యేసుకు మరి క్రీస్తు యేసునందు విశ్వసించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి దేవుని పిల్లలుగా తీర్చబడతారు. దేవుని పిల్లలుగా తీర్చబడతారు. ఇది వరకు దేవుడు పలానా వారినే నా కుమారులు అన్నట్లుగా మనం చూసాం. ఇశ్రాయేలీలు మాత్రమే నా కుమారులు, నా జ్యేష్ఠ కుమారుడు అన్నట్లుగా ఇశ్రాయేల్ని పిలవడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు యూదుడుని, అన్యుల్ని, స్త్రీలని, పురుషుల్ని, ఆ బానిసల్ని, తర్వాత స్వతంత్రులు, ఎవరైనా సరే క్రీస్తు యేసును నమ్మిన ప్రతి ఒక్కరు కూడా దేవునితో ఎలాగ తీర్చబడుతున్నారంటే కుమారులుగా ఎంచబడుతున్నారు అనే విషయాలు మరి ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. కాబట్టి మరి సిలువ వేయబడినటువంటి ఈ క్రీస్తును మరి వారికి ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన యందు మరి విశ్వసించినటువంటి వారికి 2 విషయాలు ఇక్కడ జరుగుతున్నట్లుగా మనం గమనించగలుగుతాం. ఏంటంటే, సిలువ వేసినటువంటి క్రీస్తును వారు ప్రకటించినప్పుడు వారికి కలిగినటువంటిది ఏంటంటే, మొదటి ఆశీర్వాదము, పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహింపబడింది. సిలువ వేయబడిన క్రీస్తును వారు ప్రకటించినప్పుడు ఆ వార్తను వారు విని విశ్వసించుట వలన పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహింపబడింది. కాబట్టి ఆత్మను పొందుకోవడం అంటే ఏదో ఒక యాగం చేయాలి, లేకపోతే ఏదో ఎంతకాలం ఉండాలి, 40 రోజులు ట్రైనింగ్ అవ్వాలి, అప్పుడు ఆఖరి రోజున మన మీదకి ఆత్మ వస్తుంది అనేటువంటిది లేదు.
క్రీస్తు యేసును గురించిన వార్తను మనం విని దాని యందు విశ్వసిస్తే చాలు, మనం పరిశుద్ధాత్మను పొందుకుంటాము. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఆయన వచ్చి మనలో అద్భుతములు చేస్తాడు అనే మాటలు మనం చదువుతా ఉన్నాం. అక్కడ మనం చూడగా ఆ, ఆత్మ మీకు 5వ వచనంలో ఆత్మ ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు. అంటే దేవుని యొక్క కార్యములు మనలో అద్భుతాలు జరిగించడానికి ఆత్మదేవుడు మనలో పనిచేస్తున్నాడనే విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఆత్మదేవుని యొక్క మరి ఆ ప్రజెన్స్ ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఆ సహవాసములో ఉంటాడో ఆత్మతోటి, ఆ వ్యక్తిలో ఆత్మ ఏం చేస్తుందంటే తన కార్యములను జరిగించేటువంటి వాడు అనే విషయాన్ని కూడా మనం ఇందులో చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ఈ సంఘటనలన్నీ కూడా మరి ఈ 3వ అధ్యాయంలో మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులరా. ఈ 3వ అధ్యాయంలోనే అనేక రకాలైనటువంటి లేదా ఒక 5 ప్రాముఖ్యమైనటువంటి పాత నిబంధన కొటేషన్స్ ఇవ్వబడ్డాయి. వాటిని గురించి కూడా మనము ఇందులో చర్చించడం జరుగుతుంది. ఈ 5 పాత నిబంధన కొటేషన్లు ఏంటంటే, మొదటిది ఆదికాండం నుంచి 15:6 ఒకటి ఉపయోగింపబడింది. తర్వాత ఆదికాండం 12:3, ద్వితీయోపదేశకాండం 27:26, హబక్కుకు 2:4, లేవియాకాండం 18:5 మరియు ద్వితీయోపదేశకాండం 21:23. ఈ వాక్య భాగాలు ఈ అధ్యాయముల నుండి ఈ అధ్యాయంలో కోట్ చేశాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకు ఆ పాత నిబంధనలోంచి ఆ వాక్యాలు తీసుకుని రావడం వెనక ఉన్న కారణము, ఆ ఉద్దేశము ఏంటంటే, ఆదికాండాన్ని 15:6ను ఎందుకు ఉపయోగించాడు? అసలు ఆదికాండం 17:6 ఏం చెప్తా ఉంది? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, దేవుడు అది అతనకు నీతిగా ఎంచెను. అది 15:6. అయితే దాన్ని ఇక్కడ ఉపయోగించడంలో ఉన్న అర్థము ఏంటంటే, అబ్రహాము అప్పటికి ఇంకా ఇది లేదు, ఏది సున్నతి అనేటువంటి విషయం ఇంకా లేదు. సున్నతి ఎప్పుడు ప్రారంభమైందంటే ఆదికాండం 17వ అధ్యాయంలో ప్రారంభమైంది. అయితే అబ్రహాము నీతిగా తీర్చబడింది ఎప్పుడంటే 15వ అధ్యాయంలో. 17లో సున్నతి పొందాడు, 15లో నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అంటే సున్నతి పొందకముందే నీతిమంతుడుగా అబ్రహాము తీర్చబడ్డాడు. నీతిమంతుడిగా తీర్చబడడం అంటే మరొక అర్థం, దేవునితో ఒక సంబంధంలో అబ్రహాము ఉన్నాడు అనేటువంటి ఆ అర్థాన్ని ఇస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ 15:6 ఈ అధ్యాయంలో ఉపయోగించడంలో ఉన్న అర్థం ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, సున్నతి లేకముందే అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడినట్లుగానే గలతీలో ఉన్నటువంటి యూదులకు చెప్తున్నాడు, మీరు సున్నతి పొందకపోయినా, లేకపోతే అన్యులకు సున్నతి పొందాలి, సున్నతి పొందితేనే మీరు ఆ దేవుని యొక్క రాజ్యంలో ఉంటారు, లేకపోతే దేవుని చేత అంగీకరింపబడతారని ఏ కొత్త రూల్స్ తెస్తున్నారో వారందరికీ చెప్తున్నాడు, అబ్రహాము సున్నతి లేకముందే నీతిమంతుడిగా దేవునితో ప్రకటింపబడ్డాడనట్లుగానే మీరు ధర్మశాస్త్రానికి లోనవ్వకుండా ఉన్నప్పటికీ మీరు నీతిమంతులుగా తీర్చబడతారు, దేవునితో సహవాసములో ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఈ 15:6ను ఆదికాండాన్ని ఉపయోగించినట్లుగా మనం చూస్తున్నాం. రెండవ కొటేషన్ ఏంటంటే, ఆదికాండం 12:3ను ఇందులో ఉపయోగించారు. ఇది ఎక్కడ ఉపయోగింపబడింది, లేకపోతే దీని ఉద్దేశం ఏంటని మనం చూస్తే, 12వ అధ్యాయము ఆదికాండం 3వ వచనం ఏం చెప్తా ఉందంటే, ఒకసారి చదువుదాం. 12వ అధ్యాయము 3వ ఆదికాండం 12వ అధ్యాయము 3వ వచనము, నిన్ను దూషించువాన్ని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడనని అబ్రాహాముతో అనగా. చాలండి. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడదు.
భూమి యొక్క సమస్త వంశములు. ఒకవేళ వాగ్దానములు అబ్రహాము సంతానం వారికే ఉంటే ఎవరు ఆశీర్వదింపబడాలి? ఇశ్రాయేలీలు మాత్రమే ఆశీర్వదింపబడాలి. కానీ ఇక్కడ ఇశ్రాయేలీలు అంటలేదు, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడతారు అనే మాట అక్కడ మనం చదువుతూ ఉన్నాం. అయితే ఆ ఆశీర్వచనము ఏంటనేటువంటిది ఇక్కడ మనం చూడగలుగుతాం. గలతీయులకు రాసిన పత్రికలో మరి 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. చూడండి, ఇక్కడ కరెక్ట్గా రాయబడుతుంది ఏంటంటే, ఆత్మను గురించిన వాగ్దానము ఎవరికి ఇచ్చాడు? ఆత్మను గురించిన వాగ్దానము అబ్రహాముకి ఇచ్చాడు. అంటే నీ ద్వారా సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయంటే ఎలా ఆశీర్వదింపబడతాయంటే, ఆత్మ ద్వారా సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయి. ఆ పెంతెకోస్తు పండుగ నాడు మనం చూస్తాం, అక్కడ అనేక దేశ ప్రజలు యెరూషలేము యొద్దకు వచ్చారు. ఆ 2వ అధ్యాయమును మనం చదివినప్పుడు కొంతమంది యొక్క దేశాల పేర్లు లేకపోతే కొన్ని జనాంగాల పేర్లు అక్కడ రాయబడ్డాయి. ఆయా జాతులు భాషలు మాట్లాడే వారి యొక్క పేర్లు అక్కడ రాయబడ్డాయి. ఆ దినాన వారందరూ అక్కడ కూడి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి వాళ్ళ భాషలో, అంటే ఎవరెవరు అక్కడ నుండి వేరే కంట్రీస్ నుండి వచ్చారో, దేశాల నుండి వచ్చారో, వాళ్ళ భాషల్లో వీళ్ళు మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయారు. వీళ్ళకి మన భాష రాదు, అయినా వీరు మన భాషలో దేవుని కార్యములు వివరిస్తున్నారు ఏంటి అని ఆశ్చర్యపోయినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే వాళ్ళ భాషలో వీళ్ళు స్వార్థని ప్రకటించుతూ ఉన్నారు. దేని ద్వారా అంటే పరిశుద్ధాత్మని ద్వారా. ఆత్మదేవుడు వారికి అనుగ్రహింపబడ్డాడు. అదే ఏదైతే పేతురు మాట్లాడినటువంటి ఆ మాటలకు తర్వాత విన్న వారందరి మీదకి ఆత్మ వచ్చినట్లుగా, వారందరూ దేవునికి సాక్షులై ఉన్నట్లుగా ఈ సంగతులన్నీ మనం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో వీటన్నిటిని మనం చూడగలుగుతాం. అయితే ప్రాముఖ్యం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆత్మను గురించిన వాగ్దానము అబ్రహాముకి ఇవ్వబడింది. ఆ వాగ్దానం ఏంటంటే, నీ ద్వారా సమస్త జనములు ఆశీర్వదింపబడును. ఎలా ఆశీర్వదింపబడతాయంటే, ఆయా జాతులు, ఆయా దేశాలు మాట్లాడే వారందరికీ కూడా ఇప్పుడు ఏం ప్రకటింపబడుతుంది? సువార్త ప్రకటింపబడుతుంది. ఇప్పుడు సువార్త విన్నటువంటి ప్రతి ఒక్కరూ, విన్నటువంటి వారు గనక విశ్వసిస్తే, విశ్వసించిన వారందరికీ ఇప్పుడు ఏం కలుగుతుంది? పరిశుద్ధాత్మ కలుగుతుంది. విన్న క్రీస్తు యేసు యొక్క సువార్త విని విశ్వసించిన వారందరికీ పరిశుద్ధాత్మ కలుగుతుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరెవరికి అయితే సువార్త ప్రకటింపబడుతుందో, ఎవరెవరైతే సువార్త నమ్ముతున్నారో ఆయా దేశ ప్రజలందరికీ కూడా ఈ పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడుతుంది. పరిశుద్ధాత్మ వారిలో దేవుని కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా దేశంలోని లేకపోతే ప్రపంచంలో ఉన్న సమస్త జాతులు ప్రజలందరూ కూడా ఆత్మచేత ఆశీర్వదింపబడతారు, దీవింపబడతారు అనేటువంటి ఈ అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము అలా నెరవేర్చబడుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఆత్మను గురించిన వాగ్దానం అబ్రహాముకి ఇస్తే, విశ్వసించిన వారందరికీ కూడా ఆ వాగ్దానములో పాల్గొంటుంది. అది ఏంటి ఆ వాగ్దానం అంటే, సమస్త జనములందరినీ నీ ద్వారా నేను ఆశీర్వదిస్తాను. అంటే అబ్రహాము నీ ద్వారా అంటే, ఇప్పుడు అబ్రహాం ఎలా కారణమయ్యాడు? అబ్రహాముకి వాగ్దానం చేయబడింది కుమారుడు అనుగ్రహింపబడతాడని. తర్వాత ఆ కుమారుడే ఇస్సాకు ద్వారా వాగ్దానం చేయబడింది. అతని కుమారుడైన యాకోబుకి వాగ్దానం చేయబడింది.
తద్వారా ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చారు. ఆ యాకోబు యొక్క కుమారుల్లో మరొక కుమారుని దేవుడు ఎన్నుకున్నాడు, యోధాను ఎన్నుకున్నాడు. యోధా గోత్రపు సింహంగా ఆయన వస్తాడు అనేటువంటి విషయం. అలాగా అబ్రహాము కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన వచ్చి మానవుల పాప శిక్షంతయు ఆయన భరించి చనిపోయారు. ఆయన ద్వారా ఆ వార్తను ఎవరైతే విశ్వసిస్తారో, ప్రకటింపబడిన ఆ మాటను ఎవరెవరి దేశాల్లో అయితే ప్రకటింపబడినప్పుడు ఆ మాటలను నమ్ముతారో వారందరినీ కూడా దేవుడు ఆత్మ చేత నింపుతాడు. ఆ ఆత్మ వారికి అనుగ్రహింపబడడమే ఈ ఆశీర్వచనము ఆ అబ్రహాముకు ఇచ్చి ఇవ్వబడింది ప్రియులరా. కాబట్టి ఆ 12:3లో ఉన్నటువంటి ఈ వాక్యము దాని కొరకు ఉపయోగింపబడినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. తర్వాత లేవీయులకు రాసి లేవియ కాండములో ఉన్నటువంటి మరొక వాక్యము ఇందులో ఉపయోగింపబడింది. ఆ లేవియా కాండములో ఉన్నటువంటి ఆ వాక్యం ఏంటంటే 27వ అధ్యాయము, లేవి కాండము 27వ అధ్యాయము 26వ వచనం. ప్రతిష్ఠింపబడిన ప్రతి దాన్ని విడిపించకూడదు. ప్రతిష్ఠింపబడిన సమస్తమును యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉన్నది అనేటువంటి మాట. అయితే ఈ క్షమించండి, ఇది ద్వితీయోపదేశ కాండము 27-26. ద్వితీయోపదేశ కాండం 27-26. ఇది వాగ్దానాల గురించి, లేదా ఆజ్ఞల గురించి, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలు అన్నిటిని గురించి, ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవుట వలన వాటిని స్థిరపరిచిన వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అన్నారు. చూడండి, 613 ఆజ్ఞలని మనం చెప్పుకున్నాం ధర్మశాస్త్రంలో. అయితే ఈ ఆజ్ఞల్లో అన్నిటినీ కూడా ఏం చేయాలంట? ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవుట వలన వాటిని స్థిరపరిచిన వాడు శాపగ్రస్తుడు. ఇందులో ఏ ఆజ్ఞనైనా సరే మీరితే వారి మీదకి ఏమొస్తుందంట? శాపం వస్తుంది. కాబట్టి ఒక విధంగా ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించలేకపోవడం వల్ల ఇశ్రాయేలీల మీదకి శాపము వస్తుంది. అయితే ఈ శాపాన్ని దేవుడు ఇశ్రాయేలీలకి శాపాన్ని తీసుకురావాలనేది కాదు దేవుని ఉద్దేశం. ఇశ్రాయేల్ని ఏం చేయాలని? ఆశీర్వదించాలని, ఇశ్రాయేల్ని దీవించాలనే దేవుని యొక్క కోరిక. అయితే ఎలాగ వీళ్ళు ఆశీర్వదింపబడతారంటే 15వ వచనము నుండి కిందకి మనం చూసినట్లయితే 1వ వచనము నుండి 14వ వచనం వరకు 15 ఆశీర్వాదాలు ఉన్నాయి. తర్వాత 15 నుంచి 68 వచనాల వరకు మనం చదివినట్లయితే 43 శాపాలు ఉన్నాయి. మొదట ఏం పెట్టాడంటే దేవుడు ఆశీర్వచనాలు పెట్టాడు. మొదటి 14 వచనాల్లో 15 ఆశీర్వాదాలు దేవుడు పెట్టాడు. అయితే ఇది దేని కొరకు ఈ ధర్మశాస్త్రము ప్రాముఖ్యంగా అంటే, మీరు ఈ పాటించినట్లయితే, ఇవన్నీ చక్కగా నెరవేర్చినట్లయితే ఈ ఆశీర్వచనములన్నిటినీ మీరు పొందుకుంటారు అని వాళ్ళ ఆశీర్వాదం కొరకు దేవుడు అది ఉద్దేశించాడు. కానీ మానవులు వాటిని నెరవేర్చగలిగినటువంటి సామర్థ్యము మానవులకి లేకపోయింది. తద్వారా దాన్ని పాటించలేనందువలన వాళ్ళకి ఏం కలుగుతుందంటే, ఉన్న 43 శాపములు ఏవైతే ఉన్నాయో అవి శాపాలకు లోనవుతూ ఉన్నారు. అయితే దేవుడు ఈ శాపముల నుండి వారిని విడిపించడానికి ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్నే రద్దు చేయవలసి వచ్చింది. ధర్మశాస్త్రాన్ని, ఎందుకంటే ధర్మశాస్త్రం ఉంటే ఆ ధర్మశాస్త్రాన్ని
పాటించే వారందరూ కూడా ధర్మశాస్త్ర సంబంధమైన శాపం కింద ఉంటున్నారు కాబట్టి మొదట శాపానికి మూలమైనటువంటి ధర్మశాస్త్రాన్ని దేవుడు అంతం చేసి, క్రీస్తులో అది అంతం చేసి, తద్వారా ధర్మశాస్త్ర శాపము నుండి వీరందరినీ విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తద్వారా వారిని స్వేచ్ఛలోనికి దేవుడు నడిపించినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే నాలుగవ ఉపయోగింపబడినటువంటి నాలుగవ పాత నిబంధన కొటేషన్ ఇందులో వాడబడింది మరొకటి ఏంటంటే, హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం ఒకటి ఇక్కడ ఈ 3వ అధ్యాయంలో వాడబడింది. హెబ్రీ 3లో వాడబడిన మరొక పాత నిబంధన వాక్యం ఏంటంటే, హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. ఇది మనందరికీ తెలిసిన వాక్యం ఏంటంటే, వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. ఈ కాంటెక్స్ట్ మనందరికీ తెలిసిందే. ముందు కూడా ఒకసారి మనం దీన్ని నేర్చుకుని ఉన్నాం. ఏంటి ఈ కాంటెక్స్ట్ అని ఒకసారి మనం చూస్తే, హబక్కుకు ఒక ప్రార్థన చేస్తున్నాడు, లేకపోతే ఒక పిటిషన్ లాగా దేవుని సన్నిధిలో ఆయన విన్నవించుకుంటున్నాడు. ఏంటి పిటిషన్ అంటే, మీరు కంప్లైంట్ లాగా పెడుతున్నాడు దేవుడికి. ఏంటంటే, మరి ఎన్నాళ్ళు నీవు ప్రార్థన నీవు ఆలకించకుండా ఉంటావు, ఎన్నాళ్ళు మేము పడుతున్నటువంటి కష్టాలను చూసి నువ్వు ఊరకనే ఉంటావు, ఎక్కడ చూసినా బాధ, నాశనము, బలాత్కారము, జగడము, కలహము, మరి న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయింది, భక్తిహీనులు వచ్చి నీతిమంతులను చుట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులన్నీ జరుగుతున్నప్పటికీ కూడా నీవు మౌనంగా ఎందుకు ఉంటున్నావు, నువ్వు చూస్తూ ఎందుకు ఉంటున్నావు, నీవు మేము ప్రార్థిస్తున్నా ఎందుకు పలకకుండా ఉన్నావు, ఏంటి నీ ఉద్దేశం అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మొదటి 5 వచనాలు కూడా 2 నుంచి 4 5 వచనాలు కూడా హబక్కుకు చేసిన మొదటి ప్రార్థన, లేకపోతే మొదటి కంప్లైంట్. ఆ కంప్లైంట్కి దేవుడు రెస్పాండ్ అవుతున్నాడు. ఎలా అంటే, నేను నా సమయంలో నేను చేయాల్సింది చేస్తాను. ఏంటంటే, ఒక జనాంగాన్ని నేను రేపుతున్నాను, వాళ్ళు కల్దీల్ని, ఆ కల్దీల్ని నేను రేపుచున్నాను. వీళ్ళు చాలా భయంకరులు, మరి ఎంతో వినాశనాన్ని చేసేటువంటి ఈ క్రూర జనాంగాన్ని నేను రేపుతున్నాను. ఎవరి మీదకి రేపుతున్నానంటే, ఇశ్రాయేలీల మీదకి రేపుతున్నాను. నువ్వే అన్నావు కదా, మీ దేశంలో బలాత్కారం ఎక్కువైపోయింది, నాశనము, కలహము, జగడములు, ఎక్కడ చూసినా న్యాయము ఎక్కడ కూడా జరగట్లేదు, అన్యాయమే జరుగుతుంది, బలాత్కారమే జరుగుతుంది అని నువ్వు చెప్తున్నావు కదా. అలాంటి జనాలందరినీ కూడా నాశనం చేసేయడానికి క్రూరమైన ఒక జనాంగాన్ని నేను రేపుతున్నాను, కల్దీల్ని. వారు వచ్చి మీ దేశాన్ని నాశనం చేస్తారు అని దేవుడు చెప్తున్నాడు. 11వ వచనం వరకు ఈ మాటలు దేవుడు పలికాడు. అప్పుడు హబక్కుకు రెండోసారి దేవునికి ప్రార్థిస్తూ విన్నవిస్తూ ఇలా అంటున్నాడు, అయ్యా, కొద్దో గొప్పో నీ వాక్యాల్ని మేము వింటున్నాం, లేకపోతే నీ ఆజ్ఞల్లో మేము పాటిస్తూ ఉన్నాం, కొద్దో గొప్ప మేము నీతిమంతులుగా ఉంటా ఉన్నాం. నీవు చేసే ఈ పని ఏదై క్రూరులైనటువంటి ఈ కల్దీల్ని మా మీదకి నీవు రప్పించడం వల్ల మాకంటే అనీతిమంతులు వాళ్ళు, మాకంటే చాలా ఘోరమైనటువంటి జనాంగం వచ్చి కొద్దిగో గొప్ప భక్తి ఉన్నటువంటి మమ్మల్ని నాశనం చేసేయడం, ఇది ఎంతవరకు న్యాయము అని దేవుని దగ్గర రెండోసారి విన్నవిస్తూ ఉన్నాడు. అప్పుడు 2వ అధ్యాయంలో దేవుడు హబక్కుకు తెలియపరుస్తున్నాడు, అయితే నువ్వు కంగారు పడద్దు, మరి నీతిమంతుల పరిస్థితి ఏంటి అని హబక్కు అడుగుతున్నాడు. పోనీ అన్యాయం చేసేవాడిని నీవు నాశనం చేసినా పర్లేదు, కొద్దో గొప్ప నీతిగా ఉన్నటువంటి ప్రజలను కూడా వాళ్ళు వచ్చి నాశనం చేసేయడం ఏం బాలేదు కదా, ఈ నీతిమంతుల పరిస్థితి ఏంటి అని హబక్కు అడిగినప్పుడు దానికి దేవుడిచ్చిన సమాధానం ఏంటంటే, అయితే నేను ఒకటి నీకు చూపెడుతున్నాను, నువ్వు చూపించేదాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో నువ్వు రాయి, పరిగెట్టేవాడు సైతము చదవగలిగినంత పెద్ద పెద్ద అక్షరాలతో నేను చూపించేదాన్ని రాయి అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన రాయమన్నది ఏంటంటే, ఇదిగో వాగ్దానం చేసినటువంటి వాడు ఆలస్యం చేసినను ఆ వాగ్దానము తప్పక నెరవేరుతుంది, మీరు అతని కొరకు వేచి ఉండండి. ఎవరైతే రాబోతున్నాడో
వచ్చువాడు ఆలస్యం చేయకుండా వస్తాడు. ఆ వచ్చే వాని కొరకు మీరు తప్పక వేచి చూడండి. అతను జాగు చేసినను తప్పక వస్తాడు. అతని కోసం మీరు వెయిట్ చేయండి. అతనొచ్చినప్పుడు ఎవరెవరైతే నీతిమంతులుగా ఉన్నారో వారందరినీ ఆయనేం చేస్తాడు? రక్షిస్తాడు అని ఆ ఒక ఒక రివల్యూషన్ అతనికి ప్రత్యక్షత ఇవ్వబడింది హబక్కూకి. ఎవరు ఈ వస్తున్నటువంటి వాడు అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు. ఇది ఏ రాకడ కొరకు ప్రవచింపబడింది అంటే మొదటి రాక కాదు, రెండవ రాకడ. రెండవ రాకడలో క్రీస్తు ప్రభువారు వచ్చే వరకు కూడా అతను ఆలస్యం చేసినా మనం అతని కోసం ఏం చేయాలా? కనిపెట్టుకుని ఎదురు చూస్తూ ఉండాలి విశ్వాసముతో. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఈ నీతిమంతులుగా ఎవరైతే ఉన్నారో, అప్పుడు 2వ అధ్యాయం 4వ వచనం మనం చదివాం కదా, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడని. అంటే ఎవరెవరైతే నీతి కలిగి విశ్వాసము కలిగి నీతిని అనుసరిస్తూ ఉన్నారో వారందరినీ కూడా ఆయన తన రాజ్యంలోనికి తీసుకుపోతాడు. తన రాజ్యం అంటే మొదట 1000 ఏళ్ల భూమి మీద పరిపాలన, దాని అనంతరం దాని ఎక్స్టెన్షన్ పరలోక రాజ్యములో ఉంటుంది అనే విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు హబక్కూకు అడిగినటువంటి ఆ ప్రశ్నకు నీతిమంతుల సంగతి ఏంటి అంటే, నీతిమంతులు ఒకవేళ ఇప్పుడు చనిపోవచ్చేమో, ఇప్పుడు శ్రమ పడచ్చేమో, ఇప్పుడు ప్రాణాలు కోల్పోవచ్చు, కానీ ఒక దినాన్న వారి జీవించిన విశ్వాసపు జీవితాన్ని బట్టి వారిని నేను ఒకదానన్న నా రాజ్యంలోనికి వారిని తీసుకుని వెళ్తాను అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆ వచనము ఇక్కడ హెబ్రీ పత్రికలో మరి వాడబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ హబక్కూకు దినాల్లో అతని దినాల్లో ఎదురు చూశాడు, వాగ్దానం చేశాడు దేవుడు, ఆ వ్యక్తి వస్తాడేమో అని ప్రభు కొరకు అతడు వేచి చూశాడు. కానీ అతని జీవితంలో ప్రభు వచ్చాడా అంటే రాలేదు. అయితే ఆయన కోసం ఎదురు చూస్తూ కాలాన్ని గడిపాడు. విశ్వాసంతోనే అతడు మృతి పొందాడు. అయితే ఒకదే నాన్న ఈ ప్రభు వచ్చినప్పుడు హబక్కూ కూడా దేవుని రాజ్యములో అతడు చేరి సంతోషిస్తాడు. ఈ వేచి ఉండేటువంటి క్రమంలో ఏమేమి జరిగినాయి అనేటువంటి కొంత హిస్టరీ మనం చూస్తే, ఆ కల్దీల్ని నేను రేపుతున్నానని దేవుడు సెలవిచ్చాడు కదా, ఆ తర్వాత హిస్టరీ మనం చూస్తే ఈ ఇశ్రాయేలు ప్రజల మీదకి, యెరూషలేం మీదకి ఆ కల్దీలు అనగా బబులోనీయులు వచ్చి ఆ దేశాన్ని చుట్టుముట్టి దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని చాలా వరకు చాలామందిని బందీలుగా తీసుకెళ్ళిపోయారు. ఆ యెరూషలేం గోడలు పడగొట్టేశారు. యెరూషలేం మొత్తమును ఆ దేవాలయమును కాల్చివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, వీళ్ళకి ఏదైతే ప్రధానంగా ఉందో వాటన్నిటినీ కోల్పోయారు వీళ్ళు ఇశ్రాయేలీలు. ఏమేమి వీరికి ప్రధానం అంటే, మొదటిది ఆలయం చాలా ప్రధానమైనటువంటిది. దేనికి ఆలయం అంటే, వీరు దేవుణ్ణి చేరుకుని దేవుని సన్నిధిలో వారి యొక్క మొక్కుబడులు చెల్లించడానికి, వారు బలుల అర్పణ ఇవ్వడానికి, అవన్నిటికి ఆలయం ప్రధానమైనటువంటిది. కాబట్టి ఆలయమే లేదు. ఇప్పుడు ఆలయం లేదంటే బలి అర్పణ ఇవ్వాల్సినటువంటి స్థితి కూడా వాళ్ళు కోల్పోయారు. బలి ఇచ్చేటువంటి విధానం లేదు. పైగా ప్రధాన యాజకుడిని, తర్వాత యాజకులందరినీ కూడా వీరు చంపివేశారు. ప్రధాన యాజకుడు లేడు, యాజకులు లేరు. ఇంకా బలి ఇచ్చేది ఎవరో? ప్రధాన యాజకుడు కానీ ప్రజల తరపున బలి ఇవ్వాలి. కాబట్టి బలి వ్యవస్థ లేదు, యాజకుడు లేడు, ఆలయం లేదు, ధర్మశాస్త్రం కూడా వారి మీద లేకుండా పోయింది. ఇప్పుడు ఒక వ్యక్తి రక్షింపబడగలడా? ప్రశ్న ఏంటంటే, మనకి ఇప్పటి దినాల్లో సేమ్ ఇలాగే మన జీవితాల్లో దీన్ని అన్వయించుకుంటే, చర్చి లేదండి, చర్చిలో ఎక్కడ చర్చిలు లేవు, చర్చికి వెళ్ళడానికి లేదని ఏదో ఆ రూల్ పాస్ చేశారు. బైబిల్ లేవని చెప్పి బైబిల్ అన్నీ కూడా ఒకవేళ ఏదన్నా ఎవరిని వచ్చి లాక్కుపోయి అన్నీ తగలబెట్టేశారు. తర్వాత ప్రార్థనలు చేయడానికి లేదు, ఎక్కడ కూడుకోవడానికి లేదు, ఇలాగని చర్చిలు లేవు, పాస్టర్ గారు లేరు, ఎవరు వాకింగ్ చెప్పేవాళ్ళు లేరు,
ఈ బైబిల్ చదవడానికి లేదు, ఏమీ లేవు. అయినా సరే ఒక వ్యక్తి రక్షింపబడగలుగుతాడా అనే ప్రశ్న. అంటే రక్షింపబడతారా? ఏమి లేకపోయినా రక్షింపబడతారు. ఎలా అంటే విశ్వాసంతో. ఆ విశ్వాసము ద్వారా మనము దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఈ మనం దానియేలు గ్రంథం చదివితే చాలా చక్కటి ఉదాహరణ దీనికి దానియేలు గ్రంథం. వీళ్ళు యవనస్తులైనటువంటి వీరు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కానీ దానియేలు కానీ వీళ్ళందరికీ ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారంటే యెరూషలేములో నుండి బబులోనికి తీసుకుని వెళ్ళిపోయారు. ఈ కల్దీలు ఎవరైతే నేను పంపుతున్నానని హబక్కుకులో దేవుడు ఇచ్చాడో వార్నింగ్, వాళ్ళు వచ్చారు, ఈ యెరూషలేమును అంతా నాశనం చేశారు. అందులో కొంచెం మంచి మంచి వాళ్ళందరినీ రాజు సంస్థానానికి తీసుకుని వెళ్ళిపోయారు. అయితే రాజు సంస్థానంలో తీసుకువెళ్ళినటువంటి కొంచెం మంచి యవనస్తుల్లో ఈ నలుగురు పేర్లు మనం వింటున్నాం. షడ్రక్, మేషక్, అబేద్నెగో, తర్వాత దానియేలు అనేటువంటి వారు. అయితే వీళ్ళకి ఎక్కడున్నారు వీళ్ళంటే బబులోను దేశంలో ఉన్నారు. వారి సంస్కృతి వేరే, వారి యొక్క దేవుళ్ళు వేరే, వారి భాష వేరే, వారి జీవన కల్చర్ అదంతా కూడా వేరేటువంటి పరిస్థితులు. ఇప్పుడు వీళ్ళకు ఉన్నట్లుగా యెరూషలేములో ఉండేటువంటి ఇక్కడ ఆరాధించుకోవడానికి ఆలయము లేదు. బబులోన్లో దేవుణ్ణి ఆరాధించే ఆలయం లేదు. పోనీ యాజకులు ఉన్నారంటే యాజకులు లేరు. పోనీ ధర్మశాస్త్రం ఉందంటే ధర్మశాస్త్రం లేదు. బలి దేవునికి అర్పిందామంటే బలి అర్పించేటువంటి విధానము లేదు. ఇవన్నీ లేకపోయినా వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు? ఆ దేవుని యందలి విశ్వాసం మాత్రం వాళ్ళు కోల్పోలేదు. వాళ్ళు చెప్పారు, రాజాజ్ఞకి మొక్కపోతే మేము అగ్నిగుండంలోకి వేసేస్తాం అనగానే వీళ్ళు ఏమన్నారంటే, మేము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ ఆయన రక్షించకపోయినా మాకేం సమస్య లేదు, మేం మాత్రం నీ ప్రతిమకు నమస్కరించం, దానికి మొక్కం అని. ఎవరో ఏ పాస్టర్ గారు వచ్చి వాళ్ళకి చెప్పారు, బ్రదర్ మనకి ఇలా ఇచ్చారు కాబట్టి మీరు అందరూ ఇలా చెప్పండి రేపు వాళ్ళు వచ్చినప్పుడు అని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు. ఏవీ లేవు. దేవుని ఆలయం లేదు, ధర్మశాస్త్రం లేదు, యాజకులు లేరు, బలి విధానం లేదు. ఇవన్నీ లేకపోయినప్పటికీ వారిలో ఉన్న విశ్వాసము వారిని అక్కడ కాపాడగలిగింది. రెండోది, దానియేలు జీవితంలో కూడా ప్రార్థన చేయకుండా ఇతన్ని ఎలాగైనా ఆపుదాం, ఆ విషయంలో ఇతన్ని పట్టుకుందామని ఒక ప్లాన్ వేసి ఎవరికి మొక్కకూడదు, ఎవరికి ప్రార్థించకూడదని శాసనం చేయించారు. ఆ శాసనం తెలిసి కూడా యథావిధిగా అతడు ప్రార్థించడం మానకుండా ప్రార్థించాడు. ఆ కారణం చేత అతడు సింహాల బోన్లో వేయబడ్డాడు. వేసినప్పటికీ సింహాలు అతన్ని ఏమీ చేయలేదు. కాబట్టి ఈ విషయాలన్నీ మనం చూస్తే ఏ స్థితిగతులు అనుకూలమైనటువంటివి లేకపోయినా, రేపొద్దున బైబిల్ ఉండొచ్చు, లేకపోవచ్చు, చర్చ్ ఉండొచ్చు, చర్చ్ లేకపోవచ్చు, పాస్టర్ గారు ఉండొచ్చు, లేకపోవచ్చు, ఏది ఉన్నా లేకపోయినా మనకి ఉండాల్సింది మాత్రం విశ్వాసము. ఈ విశ్వాసమే మనల్ని నడిపిస్తుంది, ఈ విశ్వాసమే మనం రక్షించడానికి కారణమవుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఈ హబక్కుకు 2:4 వాడబడడానికి ఈ 3వ అధ్యాయంలో కారణం ఏంటంటే, ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే ఏది అతనికి అవసరం అవుతుందంటే విశ్వాసము ద్వారా ఆ వ్యక్తి నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును అనే ఆ మాట కోసం ఈ వాక్యము రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా ఏమంటాం, ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇవ్వడానికి వెనకాల మరొక ఉద్దేశం ఏంటంటే, కండిషనల్గా దేవుడు వారికి ల్యాండ్ని ఇచ్చాడు. అనగా కనాన్ని అన్కండిషనల్గా ఇవ్వలేదు, కండిషనల్గా ఇచ్చాడు. ఎలా అంటే, మీరు ఆజ్ఞలు పాటించినంత కాలం నేను మిమ్మల్ని ఈ భూమి మీద ఉండనిస్తాను, అంతే కదా. ఇది ఇంకా కొంచెం ముందుకు మనం వెళ్తే ఆదికాండాన్ని మనం చూస్తే, ఆదికాండంలో దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చాడు? ఏదైనా వనంలో ఇచ్చిన ఆజ్ఞ ఏంటి?
2:17 ఉన్న ఒకే ఒక ఆజ్ఞ, మీరు పలానా వృక్ష ఫలాలని మాత్రం మీరు తినకూడదు. తినకూడనంత కాలము, లేదా తినకపోయిన కాలమంతా కూడా ఆదాము అవ్వలు ఏదైనా వనంలో వారు చక్కగా నివసించారు. ఎప్పుడైతే తిన్నారో, ఆజ్ఞను అతిక్రమించారో, వీళ్ళు ఎక్కడి నుంచి తీసాడు? ఏదైనా వనంలోంచి వీళ్ళని బయటికి గెంటేశాడు. అంటే ఆజ్ఞను అతిక్రమించడం వల్ల వీళ్ళకి ఏం కోల్పోయారు? వీళ్ళ ప్లేస్ని వీళ్ళు కోల్పోయారు. అనగా వీళ్ళ భూమిని వీళ్ళు కోల్పోయారు. వీళ్ళ ఏదైనా తోటలో ఉండాల్సిన వీరు ఆ తోటను విడిచి బయటికి తోలివేయబడ్డారు. దేనివల్ల అంటే ఆజ్ఞను అతిక్రమించడం వల్ల. ఇప్పుడు ఇశ్రాయేలీలకు కూడా సేమ్ ఇదే. ఆదామవ్వలు ఆజ్ఞను పాటించినంతకాలం ఏదైనా వనంలో ఉన్నారు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో ఏదైనా వనంలో ఉండి బయటికి గెంటి వేయబడ్డారు. సేమ్ ఇశ్రాయేలు ప్రజలకు కూడా ధర్మశాస్త్రంలో అలాగే డిజైన్ చేశాడు దేవుడు. మీరు ధర్మశాస్త్రాన్ని పాటించినంత కాలం నేను మిమ్మల్ని కనాన్లో ఉంచుతాను. ఒకవేళ మీరు ధర్మశాస్త్రం గనక మీరితే మిమ్మల్ని కనాన్లో నుండి బయటికి గెండేస్తాను. ఎలాగా? శత్రువులు వచ్చి మిమ్మల్ని బందీలుగా లాక్కుపోతారు. అలాగే జరిగింది. ఇశ్రాయేలీల మీదకి అష్షూరీయులు వచ్చి ఇశ్రాయేలీలందరూ లాక్కుపోయారు. తర్వాత యూదా ప్రజల మీదకి బబులోనీయులు వచ్చి బబులోన్ అంతా కూడా యూదానంతా కూడా బబులోనికి తీసుకుని పోయారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ధర్మశాస్త్ర ఆజ్ఞలు పాటించినంత కాలము ఇశ్రాయేలీలు కనాన్లో సేఫ్గా ఉన్నారు. ఎప్పుడైతే ఆజ్ఞలు అతిక్రమించడం ప్రారంభించారో, ఆ ఆజ్ఞలు అతిక్రమించినందువల్ల వీరి ప్లేస్ని వీరు కోల్పోయారు, కనాన్ని కోల్పోయారు. ఇప్పుడు రాబోయే దినాల్లో కూడా అదే జరుగుతుంది. ఏదంటే, మనందరం ఎవరెవరైతే విశ్వసిస్తారో, విశ్వసించిన వారందరికీ కూడా దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, పరమ కనానని మనం పిలుస్తామో, లేదా క్రీస్తు కనాన్లోనికి వచ్చి కనాను నుండి తన ఏలుబడిని 1000 ఏళ్ల పరిపాలనని ప్రారంభిస్తాడో, ఆ కనాన్లోనికి మనం వెళ్ళాలంటే మనం చేయాల్సింది ఏంటంటే విశ్వసించాలి. ఈ కనాన్లో ఉండాలంటే విశ్వాసం మాత్రమే మనకు ఉండాలి. ఆదామవ్వలు ఏదేన్లో ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఆజ్ఞకి లోబడాల. ఇశ్రాయేలీలు కనాన్లో ఉండాలంటే ధర్మశాస్త్రానికి లోబడాల. మనం క్రీస్తు పరిపాలించే ఆ పరిపాలనలో, అనగా 1000 ఏళ్ల పరిపాలనలో, ఆ రాజ్యంలో మనం ఉండాలంటే దేనికి లోబడాల్సిన అవసరం లేదు. కానీ విశ్వాసం మాత్రము ఒకటి ఉంటే దాని ఆధారంగా మనము ఆ రాజ్యంలో, కనాన్లో మనం చేరతాం. క్రీస్తు యేసుతో 1000 ఏళ్ళు మనము ఇక్కడ జీవిస్తాం. తర్వాత పరమ కనాన్లో నిత్యము యుగయుగములో దేవుడితో మనం ఆనందిస్తాం. కాబట్టి ఈ ప్రిన్సిపల్ జాగ్రత్త మనకు అర్థమవ్వాలి. ఆదామవ్వలు ఆజ్ఞను పాటించిన కాలం అంతా ఏదేన్లో ఉన్నారు. ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించారో ఏదేన్లో నుండి తోలివేయబడ్డారు. ఇశ్రాయేలీలు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించినంతకాలం కనాన్లో నివసింపనిచ్చాడు. కనాన్లో ఎప్పుడైతే ఆ ఆజ్ఞను ఎప్పుడైతే బ్రేక్ చేశారో, ఆ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారో, శత్రువులు వచ్చి వీళ్ళని చెదరగొట్టి వేరే దేశాలకు తోలివేశారు. అయితే మరలా దేవుడు ఆ కనాను వంటి ఆ స్థితిలోనికి మనల్ని చేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే దేంట్లోనికి మనం చేరాలంటే మనం చేయాల్సిందల్లా ఏంటంటే క్రీస్తు యేసునందలి మనం విశ్వాసం మాత్రం ఉంచాలి అనేటువంటిది ఈ హబక్కుకు 2:4 యొక్క అర్థంగా ఉంది. తర్వాత లేవి కాండము 18:5 ఉపయోగింపబడింది. ఇందులో లేవియా కాండము 18:5 మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. చూడండి, అంటే ఈ కట్టడలను గైకొనాలి అనేటువంటి ఇది ఏదైతే ఉందో, ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులుగా ఉండాలనేటువంటి ప్రయత్నం ఒకటి చేశారు.
అయితే ఈ ప్రయత్నంలో ఏ ఒక్కరూ కూడా ఆ ఆజ్ఞలను అనుసరించి నడిచినటువంటి నడిచి నీతిమంతులుగా తీర్చబడినటువంటి పరిస్థితి వారెవ్వరికీ లేకపోయింది ప్రియులరా. అయితే ఈ 18వ అధ్యాయము 5వ వచనంలో చెప్పబడినట్లుగా వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. ఒకవేళ ధర్మశాస్త్రం ద్వారా ఒక వ్యక్తి బ్రతుకుతున్నాడంటే, ఆచరించడానికి ఇష్టపడ్డాడంటే, ఆ ధర్మశాస్త్రము వలన ఇప్పుడు ఇతడు ఏం చేయాలంటే బ్రతుకుతాడు. అనగా దాని అర్థం ఏంటంటే, ధర్మశాస్త్రము పాటించితే దానివల్ల నీవు ఆశీర్వదింపబడతావు. ఒకవేళ ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోతే నీకేం కలుగుతుంది? శాపం. దాంట్లో శాపం ఇవ్వమని ఉంది కాబట్టి నీవేమవుతావు? దానివల్ల నువ్వు బ్రతుకుతావు, శాపంతో బ్రతుకుతావు. ఒకవేళ దాని ప్రకారంగా జీవించావు కాబట్టి దాని ప్రకారంగా జీవించేవానికి ఆశీర్వదింపమని ఉంది కాబట్టి ఆశీర్వాదములు పొందుకుంటాడు. కాబట్టి ఆశీర్వాదాలే కానీ శాపమే కానీ అది ఏదైనప్పటికీ దాన్ని అనుసరించి నడుచువాడు, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకుతాడు. గైకొంటే దానివల్ల బ్రతుకుతాడు. ఒకవేళ గైకలేకపోయినా దానివల్ల వచ్చే ఏ శాపం ఏదైతే ఉందో దాన్ని అతడు అనుభవిస్తాడనే విషయాల్ని ఇక్కడ ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మోషే ధర్మశాస్త్ర ఆజ్ఞలు పాటించే యూదుడు దేవునితో సంబంధంతో వాటి ప్రకారమే జీవిస్తాడు. ఎలాగా? శాపం పాటించలేకపోతే శాపం, పాటిస్తే ఆశీర్వచనము అనే విధానంలో అతని జీవితం దానికి ముడిపడి ఉందనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట కూడా ఉపయోగింపబడింది ఈ అధ్యాయంలో. మరి ద్వితీయోపదేశకాండం ఉపయోగింపబడింది 21వ అధ్యాయము 23వ వచనం. 22 నుంచి చదువుదాం. మరణశిక్ష తగిన పాపము ఒకడే చేయగా అతని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనక దేవుడైన యెహోవా ఆ దేశంలో నీవు అతిక్రమింపకుండానట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టవలను. ఇక్కడ రాయబడుతున్నటువంటి ఈ మాట ఏంటంటే, మ్రాను మీద వేలాడదీయబడినటువంటి వాడు దేవునికి ఏమవుతాడంట? శాపగ్రస్తుడు. మ్రాను మీద వేలాడదీయబడిన ప్రతి వాడు దేవునికి శాపగ్రస్తుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని మ్రాను మీద వేలాడతీశారు, అనగా శాపగ్రస్తుడుగా క్రీస్తు ప్రభువారు తీర్చబడ్డారు. ఎందువల్ల అంటే మనం చేసిన పాపము యొక్క ఆ అతిక్రమం యొక్క ప్రతిఫలమును యేసుక్రీస్తు ప్రభువు పొందినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఆ మ్రాను మీద వేలాడదీయబడిన ప్రతి ఒక్కడు ఎలాగ శాపం బస్తుడు అవుతాడో, క్రీస్తు యేసుడు మన శాపం అంతా కూడా ఆయన మోసాడు. ఆ సిలువలో ప్రభు వేయబడ్డాడు, లేదా మ్రాను మీద వేలాడదీయబడ్డాడంటే ధర్మశాస్త్రాన్ని ఆచరించలేకపోవడం వల్ల వచ్చే ప్రతి శాపము యూదుడికి ధర్మశాస్త్రం ఆచరించకపోవడం వల్ల శాపగ్రస్తుడు అవుతాడు కదా యూదుడు. ఆ శాపమంతటిని కూడా ఎవరు భరించారంటే క్రీస్తు యేసు భరించారు. ఇప్పుడు మనకి కూడా ఒక శాపం ఉంది. ఏంటంటే మనము మన మనస్సాక్షిని అతిక్రమించాము. రెండవది న్యాచురల్ రెవల్యూషన్, దేవుడు స్వాభావిక ప్రత్యక్షత నేచర్లో ఉంటుంది. ఇశ్రాయేలీలకి మాత్రం ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడం అదొకటే పాపం. కానీ అన్యులకి పాపం నేను పాపం చేసినట్టు ఎలాగా? నాకేమీ ఇవ్వబడలేదు కదా ధర్మశాస్త్రం. ఇప్పుడు నేను దొంగతనం చేశాను అనుకోండి, దొంగతనం చేయకూడదని ఎవరికి ఇచ్చారు? అది యూదులకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఉంది. నేనేమి ఇశ్రాయేలీని కాదు కదా అది పాటించడానికి. కానీ దొంగతనం చేసినప్పుడు నా అంతరాత్మ, నా మనస్సాక్షి చెప్తుంది ఏంటంటే, నువ్వు దొంగతనం చేసావు, నీది కానిది నువ్వు దొంగలించావు అని మనస్సాక్షిని అతిక్రమించినటువంటి ఏదైతే ఆ పాపం ఉందో. లేదా రెండోది ఏంటంటే దేవుని సహజ ప్రత్యక్షత, న్యాచురల్ రెవల్యూషన్. దేవుడు
భూమిలో సృజింపబడిన ప్రతి యొక్క వస్తువులోనూ దేవుని యొక్క శక్తియు ఇది ఉంది అని చెప్పి రోమాపత్రిక 1వ అధ్యాయము 21 నుంచి ఆ వచనాల్లో మనం చదువుతాం. దేవుని యొక్క డీటీ, ఆయన దైవత్వమును, ఆయన శక్తి కూడా భూమిలో సృష్టింపబడిన ప్రతి వస్తువులో దేవుని ఉనికిని మనం చూడగలుగుతాం. గాడ్స్ న్యాచురల్ రెవల్యూషన్ని మనం చూస్తాం సృష్టిని చూసినప్పుడు. వాటిని చూసి దేవునికి మనం ఆరాధించలేకపోయినా అది పాపము అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క ఆరాధించకపోయినా, లేతే మనస్సాక్షిని గద్దించి, లేతే మనస్సాక్షిని అతిక్రమించి మనం పాపం చేసినా వీటి వల్ల మనము పాపులమవుతాం. మనం చేసిన పాపమే కానీ, ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రం అతిక్రమించడం వల్ల చేసిన పాపమే కానీ, శాపమే కానీ, వాటంతటినీ దేవుడు ఎవరి మీద వేశాడంటే యేసుక్రీస్తు మీద. ఆ శాపాన్ని మ్రాను మీద ఆయన వేలాడతీయబడ్డాడు. అనగా మ్రాను మీద వేలాడతీయబడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అవుతాడు. కాబట్టి నీ కొరకు, నా కొరకు దేవుడు క్రీస్తు ప్రభువారు శాపగ్రస్తుడయ్యాడు అనేటువంటిది ఈ వాక్యం యొక్క ఉద్దేశంగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి క్రీస్తు ప్రభువారు సిలువలో మేకులతో మరి కొట్టబడి మోసే ధర్మశాస్త్రాన్ని, దానివల్ల వచ్చే ప్రతి ఒక్క శాపాన్ని కూడా ప్రభు సిలువకు కొట్టివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇలాగా ఈ విషయాలన్నిటినీ కూడా ఇశ్రాయేలీయులు లేకపోతే ప్రధానంగా యూదులు ఏం చేయాలంటే వీటిని నమ్మించడానికి, లేకపోతే వీటిని వారికి విషదపరిచి ఈ సువార్తని వారికి ప్రకటింపబడినప్పుడు ఎవరెవరైతే వారిని నమ్ముతారో, ఆ వాక్యాన్ని నమ్ముతారో వారికి ఏమి ఇవ్వబడుతుందంట? పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడుతుంది అనే విషయాన్ని ఈ గలతీ పత్రికలో మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ఈ వాక్యాలు ప్రధానంగా ఈ 6 వాక్యాలను మనం చూడవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. గలతీ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 14 వచనాల్లో ఇప్పుడు చెప్పినటువంటి ఈ వాక్యాలన్నీ కూడా ఇందులో వాడబడ్డాయి. 13వ అధ్యాయంలో 1 నుంచి 14 వచనాల్లో ఈ పాత నిబంధన వాక్యాలు, ఆదికాండము 3 నుండి 1 నుంచి 5, తర్వాత ఆదికాండం 15:6, 12:1 నుండి 7, ద్వితీయోపదేశకాండం 27:26, హబక్కూకు 2:4, లేవ్యాకాండం 18:5, ద్వితీయోపదేశకాండం 21:23, ఇవన్నీ కూడా ఈ గలతీ పత్రిక మొదటి భాగంలో, అనగా మొదటి 14 వచనాల్లో ఇంత బ్యాక్గ్రౌండ్ ఉపయోగించాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యాలన్నీ తీసుకొచ్చాడు. ఇవన్నీ దేని కొరకు ఉపయోగించాడంటే దీనంతటికీ ఒకటే ఒక మూలం ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని దృష్టిలో నీతిమంతుడు అవ్వాలంటే ధర్మశాస్త్రం వల్ల ఎంత మాత్రం అవ్వడు, నీతిని అనుసరించి విశ్వాసం మూలంగానే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు అనే విషయాన్ని మనం నేర్చుకోవచ్చు ప్రియులరా. కాబట్టి ఈ వాక్య భాగం ఉపోద్ఘాతంగా ఈ అధ్యాయాన్ని అవుట్లైన్గా మీకు చెప్తున్నాను. మొదటి 2 భాగాలు ఇందులో మనం చూస్తే 2 భాగాలు. మొదటి భాగంలో మరి 1 నుండి 14 వచనాలు ఒక భాగము. ఆ భాగంలో ఈ వాడబడిన పాత నిబంధన అంతా కూడా మొదటి 14 వచనాల్లో వాడబడింది. పాత నిబంధన అంతా కూడా ఇదంతా కూడా నీతిమంతుడు ఒక వ్యక్తి విశ్వాసము ద్వారానే నీతిమంతుడిగా తీర్చబడతాడనేటువంటిది మొదటి ఇది. రెండవది ఏంటంటే మరి గలతీ పత్రిక 15వ వచనం నుండి 25వ వచనం వరకు కూడా ఉన్నటువంటి ఈ భాగం అంతా కూడా వాగ్దానము మరియు ధర్మశాస్త్రం యొక్క మరి ఆ రెండిట్ల మధ్య ఉన్నటువంటి స్వారూప్యత గురించి వాడబడింది. తర్వాత 26 నుంచి 29 వచనాలు 3 సెక్షన్లుగా ఇది చూడతాం. 1 నుంచి 14, 15 నుంచి 25, 26 నుంచి 29. ఆ 3 వచనాల కింద 3 వచనాలు ఏంటంటే, ఎవరైనా సరే యూదుడని లేదు, అన్యుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, బానిసని లేదు, స్వతంత్రుని అనే భావన లేకుండా ధర్మశాస్త్రానికి వేరుగా విశ్వాసం ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి జీవించినప్పుడు వారు నీతిమంతులు అవుతారు. తద్వారా దేవునికి
వారసులు అవుతారు, పిల్లలు అవుతారు, కుమారులు కుమార్తెలు అవుతారు అనే విషయాన్ని లాస్ట్ 3 వచనాలు 26 నుంచి 29 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరింత విపులంగా వచ్చే వారంలో మనం ధ్యానం చేద్దాం. ప్రాముఖ్యంగా మొదటి ఆ భాగం చాలా ప్రాముఖ్యమైనది. ఇందులోనే ఈ విషయాల్లో ద్వారా మనం రోమా పత్రిక దానికి క్వైట్ ప్యారలల్గా ఈ గలతీ పత్రిక ఈ రెండిటిని మనం అర్థం చేసుకుని క్రోడీకరించి ఏదైనా విషయం మనం గ్రహించాలనుకుంటే ధర్మశాస్త్రానికి వేరుగా దేవుడు నీతిని కనపరుస్తున్నాడు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మాత్రమే ఒక వ్యక్తి నీతిమంతుడిగా దేవునితో సంబంధంలో ఉంటాడు. ఆ సంబంధం కొనసాగించాలి అంటే నీవు నేను చేసే నీతి క్రియల వల్ల కానీ, నీవు నేను చేసే ధర్మశాస్త్ర ఆజ్ఞల ప్రకారంగా కానీ ఆ విశ్వాస సంబంధం కొనసాగదు. కానీ నీవు కంటిన్యూస్గా నీవు ఉంచే దేవుని యందలి విశ్వాసం మూలంగానే ఆ సంబంధం కొనసాగుతుంది. విశ్వాసం ఉంచిన కాలమంతా కూడా నీవు దేవునితో సరైన సంబంధంలోనే ఉంటావు. పాపం చేసినా చేయకపోయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవునితో నీకున్న సంబంధం మాత్రం చెక్కు చెదరదు. ఇది చెప్పడానికి ప్రధాన కారణం మనం ఇంకా పాపం చేయొచ్చు అని కాదు, కానీ దేవుడు ఇంత కృప మనకి ఇచ్చినప్పుడు ఆ కృపను మనం ఏం చేయాలంటే దేవుడు ఇచ్చిన ముగించినటువంటి ఆ పనిలో మనం నమ్మకం ఉంచి ఆ క్రీస్తు యేసు ముగించిన పని యందు మనం విశ్వసించి క్రీస్తు యేసు యొక్క కృపను నిరర్ధకం చేయకుండా మరలా నేను ఆ ఆజ్ఞల క్రిందకు వెళ్లకుండా నేను నా జీవితాన్ని పరిశుద్ధాత్మ విన్న వెంటనే విశ్వసించిన వెంటనే నాలో ఆత్మ వస్తుంది. కాబట్టి ఆ ఆత్మ ఆధీనంలో నేను ఉండిన వాడిని, ఆత్మ నడిపించినట్లుగా నేను దేవుని కొరకు నడవలసిన వాడినై ఉన్నాను. నా జీవితాన్ని సజీవ యాగంగా ప్రభువుకు సమర్పించుకోవాల్సిన వాడినై ఉన్నాను. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను సహాయం మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపయు కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు కొన్ని విషయాలు నా తండ్రి ఈ గలతీ పత్రిక 3వ అధ్యాయం నుండి నా తండ్రి అపొస్తలుడైన పౌలు గలతీలకు రాస్తూ ఎన్నో విషయాలు మేము చదివి ఉన్నాం. అయితే అందులో వాటన్నిటిలో ప్రధానమైనటువంటి అంశముగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఒక వ్యక్తి నీతిమంతుడు కావాలంటే అది విశ్వాసం మూలముగానే మీ ప్రియకుమారుడు అయిన క్రీస్తు యేసునందు ఆయన ముగించిన పని యందు విశ్వసించిన ప్రతి వాడు నీతిమంతుడు అవుతాడని సెలవిచ్చాడు. కాబట్టి అలాగా మేమందరము మరి మీ ప్రియకుమారుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచిన వారమై మీరు అనుగ్రహించే నీతిని పొందుకుని ఆయన తండ్రి పరిశుద్ధాత్మ ఆధీనంలో ఆయన నడిపింపులో మేమందరం నడవడానికి కావలసిన మీ కృపను మా అందరికీ దయచేయమని వెత్తబడిన వాక్యం మా వినికిల్లో ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని మీ కొరకు సాక్షులుగా బ్రతకడానికి భూమి నలుదిక్కులను మరి మీరు వాక్యమందు సెలవిచ్చినట్లుగా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని సెలవిచ్చారు. అలాగా మేము సాక్షులై ఉండటానికి కావలసిన కృపను సహాయమును మీ ఆత్మ ద్వారా వాక్యం వినిచున్న బిడ్డలందరికీ మీరే అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.